ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మనము మరి ఈ దినము ఎఫిఫానియాలోని 4వ వారంలోనికి వచ్చాము. నెక్స్ట్ వీక్ అనగా వచ్చే వారం మనం రూపాంతర రూపాంతర వారంగా ఆచరించనున్నాము. అనగా యేసు ప్రభు శిలువలో తాను ఏ విధంగా మరి సాక్రిఫైస్ చేయనన్నారో, శిలువలో ఏ విధంగా యాగం చేయనన్నారో, తాను ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారో, తన మిషన్ ఏంటి, తండ్రి తనకు అప్పగించిన పనిని కల్వరిగిరిలో నెరవేర్చడానికి లుక్ అహెడ్ ప్రోగ్రాం కింద అనగా రాబో దినములలో జరగబోవు సంగతుల గురించి ప్లానింగ్ చేయటానికి మరి మోషే ఏమో మరి ఆ, ఒక గొప్ప ఆ, దేవుని సన్నిధిలో ఉన్న సాత్వికుడి కింద మరి హీఈస్ అ గుడ్ స్టూవర్డ్ ఇన్ లార్డ్స్ హౌస్. అదేవిధంగా ప్రవక్తలందరికీ హెడ్ మరి ఏలియాలు వీరిద్దరూ వచ్చి యేసు ప్రభుని రూపాంతర ఆ కొండ మీద, తాబోరు కొండ మీద కలుసుకొని ఈ విషయాలు మాట్లాడి వెళ్ళిపోతారు. అది శిష్యులు చూచారు. అప్పుడు యేసు ప్రభు రూపాంతరం చెంది కొండ క్రిందకి దిగి వస్తారు. మనం కూడా మరి క్రైస్తవ జీవితంలో రూపాంతరం చెందినప్పుడు కొండ మీద ఎక్కి ఉండవటం కాదు, కొండ ఎక్కి దిగాలి. కొండ అనుభవం అది. కాబట్టి ఈ 4వ వారంతో ఎఫిఫానియా కాలం ముగిస్తుంది. తదుపరి మనము రూపాంతర వారంగా ఆచరిస్తాము. ఆ పైన కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఇంకి శ్రమల కాలానికి, భస్మ బుధవారానికి మరి కౌంట్ డౌన్ 70వ రోజు, 60వ రోజు, 50వ రోజు సెక్సగెసిమ, సెప్తియగెసిమ అని ఈ ఈ గెసిమలన్నీ వచ్చిన తర్వాత మార్చి 5వ తేదీ అనుకుంటా మనకి భస్మ బుధవారం. కాబట్టి దానికి ఇదంతా ఉపోద్ఘాతం. ఇప్పుడు మనం మరి ఈ దిన వాక్య భాగం ఎఫిఫానియాలోని 4వ వారానికి సంబంధించిన వాక్య భాగం యోహాను సువార్త 8వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు. ఎఫిఫనీ అనగా ఈ జ్ఞానులు యేసు ప్రభుని దర్శించటం, అనగా యేసు ప్రభు అన్యజనులకు ప్రత్యక్షపరచుకొనుట. ఈ 4 వారాలు యేసు ప్రభు తాను ఎవరు, తన ఉనికి ఏంటి, వాట్ ఈజ్ హీ, తన యొక్క శక్తి ఏంటి, తన మహిమ ఏంటి, తను ఎక్కడి నుంచి వచ్చాడు, తను వచ్చిన పని ఏంటి, మరలా తను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఈ విషయాలన్నీ తన్ను తాను మరి అన్యజనులకు ప్రత్యక్షపరచుకున్నట్టు. ఎందుకనగా సమాజంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరు వచ్చారు, నీకు అధికారం అని కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మరి మనకు కూడా సంఘాల్లో నువ్వు ఏ ప్రాంతానికి చెందినవాడు, నువ్వే ఏ బ్యాక్గ్రౌండ్కి చెందినవాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు కదా కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు సంఘాల్లో కూడా. ఆ విధంగా యేసు ప్రభు వారిని కూడా అక్కడ వారు ఎవరిచ్చారు నీకు ఏ అధికారం, నీకు ఎక్కడ నుంచి వచ్చావు, నువ్వు వేర్ ఇస్ యువర్ ఆరిజిన్ అని అడిగినప్పుడు యేసు ప్రభు వారికి తన గురించి పరిచయం చేసుకుంటూ అన్యజనులకు ప్రత్యక్షపరచుకుంటమే ఈ యొక్క ఎఫిఫానియా కాలం. ఇందులో మరి ఈ దినానికి సంబంధించి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 1-12 వచనాలు మీరు ఇంటి దగ్గర ధ్యానం చేసుకోండి. మనం ఈ దినం మరి యోహాను వ్రాసిన సువార్త 8వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు మనం ధ్యానం చేయనున్నాము. అదేవిధంగా దానికి పత్రిక వాక్య భాగం కూడా 1 యోహాను 1వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. ఈ వాక్యాల కూర్పు అంతా ఎలా ఉంటుందంటే మరి ఆ, పాత నిబంధనలో చెప్పబడింది ప్రవక్తల ద్వారా, వాటి నెరవేర్పు మనం గమనిస్తుంటాము. అదే వాక్య భాగము సువార్తల్లో వాటి యొక్క నెరవేర్పును మనం గమనించగలం. సువార్తలకు సపోర్ట్గా పత్రిక వాక్య భాగం కూడా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఈ 3 వాక్య భాగాలు అనుసంధానించి సమన్వయంగా ఉంటాయి. అవి మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మరి పరిశుద్ధ గురువారంలో
అక్కడ కమ్యూనియన్ ఆచరించడం, ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించడం అనేది ప్ర చాలా ఇంపార్టెంట్ సంగతి. అది మాండి థర్స్డే అంటారు. మాండి అంటే ఆజ్ఞ, డూ దిస్, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి అని. అది ఒక కమాండ్. దాన్నే అంటారంటే మాండి. మాండి అంటే కమాండ్. మరి అదే పరిశుద్ధ సంస్కారానికి పాత నిబంధనలో లింక్ ఏంటంటే పస్కా పండుగ. పాత నిబంధనలో ఏడాది దోషము లేని గొర్రె పిల్లని పస్కా దినాన్ని వధించి చేదు ద్రాక్షారసంతో, చేదు కూరలతో, అనగా ఈ సలాడ్లో వాడే ఆకులు, నిలబడి గబగబా తినాలి. అక్కడ గొర్రె పిల్ల వధించబడింది, ఏడాది దోషం లేని మగ గొర్రె పిల్ల. ఇక్కడ సిలువలో యేసు ప్రభు పస్కా బలి పశువుగా, వాని అందు ఏ దోషమో లేదు. మరి ఆ సింబాలిజం ఏంటంటే అక్కడ ఏడాది దోషము లేని మగ గొర్రె పిల్లకు సాదృశ్యంగా ఇక్కడ ప్రభు మనందరి కొరకు పస్కా బలి పశువుగా సిలువలో బలియాగం చేయటం వల్ల మనందరికీ రక్షణ లభించింది. సో ఈ విధంగా పాత నిబంధన వాక్యం, క్రొత్త నిబంధన వాక్యం మనము మరి కంపేర్ చేసుకుని, కనెక్ట్ చేసుకుని చదువుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికి దీనికి లింక్ లేకుండా చదివితే అది మనకి అర్థం కాదు, ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఇక్కడ ఉంచబడిన వాక్యాలకి ఉన్న కనెక్షన్ మీరు చక్కగా స్టడీ చేయాలని ప్రభునామంలో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇదిన వాక్య భాగం ఏంటంటే అంశం, యేసు లోకమునకు వెలుగు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద లైట్. ఎవరైనా నా ద్వారా, నేనే మార్గమును సత్యమును జీవము, నేను వెలుగునై ఉన్నాను అని యేసు ప్రభు మరి చెప్పిన 7 నేనే నేనే అని చెప్పిన దాంట్లో మరి కొన్ని ఉన్నాయి ఇక్కడ. అది మనం చూద్దాం. సువార్త పాఠము, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు మనం చూస్తే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. సో ఎవరైతే యేసుని వెంబడిస్తారో వారు ఇంకా చీకటిలో ఉండరు. మరణఛాయలో ఉన్నవారు మరి బయటకు, చీకటిలో ఉన్నవారు వెలుగులోకి వస్తారని మరి యేసు ప్రభు పెద్దవాడై పెరుగుతున్నప్పుడు బీదలకు సువార్త ప్రకటించుటకై ప్రభు నన్ను అభిషేకించెను అని అక్కడ వ్రాయబడిన యెషయా గ్రంథంలో ఉన్న ఆ వాక్య భాగాన్ని ఆయన చదివారు లాస్ట్ టైం. మీరు అక్కడ 7 చదివినప్పుడు మొదట యాజకుడు, తర్వాత లేవీయుడు, తర్వాత 5 మంది యూదులు చదివిన ఆ వాక్య భాగంలో ఆయన చదివింది యెషయా గ్రంథం నుంచి ఇదే. కాబట్టి ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో వారికి చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా. ఇప్పుడు మనకెవరికి గట్స్ ఉండట్లేదు. ఎవరైనా వాక్యం చెప్తే నువ్వు చెప్పే వాక్యం కరెక్టా కాదా అని అడిగే గట్స్ ఉండట్లేదు. ఎందుకని మన వాక్యం బాగా సాధన చేస్తే మనం అడగగలం. మనం డౌట్గా ఉన్నప్పుడు ఎవరిని నిలదీసి అడగలేము. అయితే పౌలు గారు బెరయ సంఘంలో మరి వాక్యోపదేశం చేస్తున్నప్పుడు అక్కడున్న సంఘస్థులందరూ కూడా లేఖనములు పరిశోధించి ఇతడు చెప్పుచున్నది కరెక్టా కాదా అని వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఈ రోజుల్లో మనము కూడా ఆ విధంగా చెక్ చేస్తే బోధించే వాళ్ళు కొద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకుని బోధిస్తారు. లేకపోతే చెప్పేవాడికి వినేవాడు లోకం అన్న ధోరణిలో వారికి ఇష్టం వచ్చింది చెప్తుంటారు. అక్కడ 14వ వచనంలో యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును. అది అన్యజనులకి ఆయన ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్తున్నాడు. కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో, ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. ఒక్కోసారి మనం గమ్యం తెలియక అలాగే తిరుగుతూ ఉంటాం. అలా కాదు. ల్యాండింగ్ కోసం ఫ్లైట్ చక్కర్లు కొట్టినట్టు మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది క్లియర్ కట్ ఐడియా ఉండాలి. మనము
భూమి నుంచి తీయబడ్డాం, డస్ట్ టు డస్ట్, తిరిగి భూమిలో మన్నైపోవలసిన వాళ్ళమే. అయితే ఎవరైతే చీకటిలో నుంచి యేసుక్రీస్తు యొక్క వెలుగులోకి వస్తారో, జీవపు వెలుగులో, వారు మరి మరణించినను వారి ఆత్మ క్రీస్తుతో కూడా బ్రతికే ఉండును, జీవించును, నిత్య జీవం కలుగును అని వాక్యము తెలియజేయుచున్నది. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికిని తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. అంటే ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు పంపించారు, ఆయన మళ్ళా వచ్చిన పని ముగించుకుని ఎక్కడికి వెళ్తారు, తండ్రి కుడిపార్శ్వంన ఆయన కూర్చుంటానికి, ఆసీనుడవటానికి ఆరోహణమయ్యాడు. కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పి, నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, వీఆర్ త్రీ ఇన్ వన్ అంటారు కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కాబట్టి తండ్రి నన్ను పంపించాడు, నా అంతటి నేను ఒక్కడనే ఇవన్నీ చెప్పట్లేదు అనేసి వారికి చెప్తూ, అప్పుడు ఆయన వెలుగు గురించి మరి ప్రస్తావించారు వారితోటి. బైబిల్లో వ్రాయబడిన మొట్టమొదటి దేవుని యొక్క పదములు ఏంటంటే, ఆదికాండంలో మనం చూస్తాము, దేవుడు వెలుగు కమ్మని పలుకక వెలుగు కలిగెను. తరువాత మనము దేవుడు వెలుగై ఉన్నాడు అని చూడగలం. దేవుడే వెలుగై ఉన్నాడు, వెలుగు కమ్మని పలుకగా చీకటి దాన్ని సపరేట్ చేసి వెలుగు కలిగింది. అంచేత ఈ దినానికి ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము యోహానుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా, సోర్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఏదన్నా ఒక మెటీరియల్ కొంటే ఏ షాప్లో కొన్నావు, లేకపోతే నీకు ఎవరిచ్చారు అని అడుగుతారు. సాధారణంగా ఇప్పుడు జరిగేదంతా అది. కాబట్టి మేము ప్రకటించిన వర్తమానం ఏదనగా ఆయన వలన విని, ఆయన చెప్పింది మేము మీకు ప్రకటిస్తున్నాం. ఎందుకని, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని మీరు అందరికీ తెలియచేయండి అని ప్రభు ఆజ్ఞాపించిన దానికి మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అని వారు ఆథెంటికేటెడ్గా, ఆధీకృతంగా మరి తెలియజేస్తున్నారు ప్రపంచానికి. దేవుడు వెలుగై ఉన్నాడు. విశ్వవ్యాప్తంగా ఉన్న చీకటి పాపము మరియు మరణమును సూచించుచున్నది. ఎక్కువ లైటింగ్ ఉండదు ఈ మార్చురీస్లోను, అలాంటి చోట్ల మరి మరణాలు ఇవన్నీ ఉండే చోట, పాపం జరిగే చోట అన్ని చీకటి కార్యాలు అని చెప్తూ ఉంటాం. కాబట్టి చీకటి ఎక్కడ ఉంటుందో అక్కడ పాపం ఉంటుంది, అలాగే మరణం కూడా సూచించుచున్నది. అయితే కాంతి ఎక్కడ ఉంటుందో అక్కడ లైఫ్ ఉంటుంది. సూర్యకాంతి లేకుండా ఏ చెట్లు ఆ పత్రరహితం తయారవదు. అలాగే పరిశుద్ధత మరియు స్వచ్ఛత, స్వచ్ఛత అంటే ట్రాన్స్పరెన్సీ, నాణ్యతకి అనుగుణంగా ఉంది. ఎక్కడైతే కాంతి ఉంటుందో అక్కడ జీవితము, పరిశుద్ధత, స్వచ్ఛత అనుగుణంగా మరి ఉంటున్నది. దావీదు అందుకనే 1000 సంవత్సరాల క్రిందట క్రీస్తుకు పూర్వం ఈ విధంగా పాడాడు ఈ కీర్తన. ఏంటంటే, యెహోవా నా వెలుగు మరియు నా మోక్షము, నేను ఎవరికి భయపడవలేను. మనం కూడా పాడుతుంటాం ఎలాగా, ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను అని, నాకు ఈ లోకములో నీ ఉండగా నాకు ఇంకేంటి అనేసి మనం ఈ చక్కటి కీర్తన మనం పాడుతూ ఉంటాం. ఇక్కడ కీర్తనాకారుడు 119వ కీర్తనలో 105వ వచనము, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదని చెప్తున్నాడు. యేసు ప్రభు తాను వెలుగై ఉన్నాడని చెప్పటానికి పాత నిబంధన గ్రంథంలో నుంచి నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదనేసి అక్కడ చెప్పబడింది. యేసు ప్రభు ఇక్కడ
నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్తున్నాడు. ఎందుకు వెలుగై ఉన్నాడంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అనగా ఇది క్రిస్మస్ సందేశంలో ఆ వాక్యము యేసుప్రభు శరీరధారిగా కన్యమరియ గర్భం నుంచి మానవ రూపంతో బయటకు వచ్చి మరి ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఇక్కడ నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నదంటే అనగా యేసు ప్రభు మనకు వెలుగై ఉన్నాడు. మరియు దేవుడు తనను తాను కాంతి అను వస్త్రముతో చుట్టుకొని అన్ని దుర్మార్గతల నాశనమునకు కూడా అగ్నిగా మరియు జ్వాలగా దేవుని వెలుగు అద్భుతమైనది. దేవుడు చూడండి, మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత కోసం, దేవుని కలుసుకుంటాం కోసం 40 దివారాత్రులు ఉపవాసం ఉండి ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ మరి మబ్బులో ఒకసారి వచ్చారు, ఒకసారి అగ్నితో ఆయన పైనుంచి వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. ఇక్కడ పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మరి పేతురు ఏం చెప్తున్నాడంటే, మనము చీకటిలో ఉన్నవారు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. సో మనం ఎందుకు పిలువబడ్డాము ఈ రాజులైన వంశంలోనికి అంటే, ఒకప్పుడు చీకట్లో ఉన్న మనము ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే, మనం ఒక పరిశుద్ధ జనముగాను, మనం ఆయన ప్రజలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా, యాజక సమూహంగా. మరి పాత నిబంధన గ్రంథంలో ఓన్లీ లేవీలే యాజకత్వం చెయ్యాలి. ఇప్పుడు యేసుప్రభు సిలువలో సమాప్తమైనదని చెప్పినప్పుడు మరి ఆ దేవాలయంలోని తెర పైనుంచి క్రిందకి చిరిగిపోయింది. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఒకటి అయిపోయింది. కాబట్టి ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నారు. అంతకుముందు ఓన్లీ దేవాలయంలోనే అన్నీ చేయాలి. ఇప్పుడు ఎక్కడైనా మనం 2-3 ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను అన్నారు. అందుచేత మనం అందరము యాజక సమూహంలోనికి వస్తాము. మనమందరము రాజులు వంశంలోనికి చేర్చబడ్డాం. అందుకనే మనము సన్ననారు దుస్తులు, మరి కాషాయ బట్టలు కాదు మనం వేసుకునేది, ఊదా రంగు బట్టలు వేసుకునే రాజుల యాజక సమూహము, దేవుని సొత్తైన పరిశుద్ధ జనం. మనం ఈ లోకంలో జీవిస్తున్నాము కానీ మనము దేవునికి చెందిన వారుగా జీవించాలి. లోకముతో కలిసిపోయి మనం జీవించకూడదు. మనం సపరేట్, ప్రత్యేకించబడిన జనాంగం కాబట్టి దానికి అనుగుణంగా మనము జీవించాలి. ఓడ నీటిలో వెళ్తుంది కానీ ఆ నీరు ఓడలోకి వస్తే ఓడ మునిగిపోద్ది. అయితే ఓడ ఎప్పుడు నీటిలో వెళ్తుంటది. కాబట్టి మనము కూడా ఈ లోకంలో లోకంతో జీవిస్తున్నాం కానీ లోకం మనలోకి రాకూడదు. అయితే దుఃఖకరమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో సంఘంలోనికి లోకం వస్తుంది. సంఘంలో నుంచి మనం బయటికి వెళ్ళి అందరికీ సువార్త ప్రకటించాలి కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు లోకాన్ని సంఘంలోనికి తీసుకుని వస్తున్నాం. అయ్యే పాలిటిక్స్, ప్రాంతీయ తత్వాలు, అనేకమైన విషయాలు. ఏ సంఘంలో చూసినా కొట్లాట్లు. హైదరాబాద్ సంఘంలో చూస్తే అది కబ్జా చేసేసారని గొడవ. ఈ విధంగా పోలీసులు సంఘంలోనికి వస్తున్నారు. అంటే ఎంత దుఃఖకరమైన విషయం చూడండి. ఆ విధంగా కాకుండా మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. మనము వెలుగు సంబంధాలుగా ఉండాలి, ఇంకా చీకటి సంబంధమైన పనులు చేయటానికి కాదు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 23వ వచనంలో, ఆ పట్టణములో, పరలోక పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము.
మనం ఒకసారి గమనిస్తే మీకు ఎప్పుడైనా చూపిస్తాను నేను. పరలోక పట్టణము మొత్తం 1440 మైల్స్ స్క్వేర్, అది క్యూబ్ కింద ఉంటుంది. ఆ కొలతలు ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. మరి 12 ప్రెషియస్ స్టోన్స్ తోటి కట్టబడింది, 12 గేట్లు ఉంటాయి. ఇవన్నీ మనకి తెలుసు. అయితే ఈ కువైట్ దేశంలో సపోజ్ చూస్తే రోజుకి ఎన్ని మెగావాట్స్ కరెంటు ఖర్చు అవుతుందో మనకి తెలుసుకోవచ్చు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర నుంచి. ఆ ఎలక్ట్రిసిటీ లేకపోతే ఈ కువైట్ దేశంలో కాంతి లేదు. అయితే పరలోక పట్టణంలో అక్కడ ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. ఉదయం మనకి లైట్ రావాలంటే సూర్యుడు, రాత్రి మరి చంద్రుడు కాంతి ఇవ్వక్కర్లేదు. అక్కడ దేవుని ప్రకాశం, దేవుని మహిమలో అది ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడూ వెలుగు అక్కడ ఉంటుంది. యేసును తెలుసుకున్న వారికి తరచుగా బైబిలు నందు వెలుగు మరియు దేవుని మధ్య ఉన్న సంబంధం గురించి బాగుగా బయలుపరచబడును. దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు మనము వెలుగు సంబంధులుగా ఉంటాం, కానీ చీకటి నుంచి బయటకు వచ్చేస్తాం. ఆ విధంగా మరి బైబిల్ నందు వెలుగు 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 అని అనేక చోట్ల ప్రస్తావించబడింది. ఆ వెలుగును గురించి మనం తెలుసుకున్నప్పుడు దేవునికి మనకి ఉన్న సంబంధం గురించి బాగా క్లారిటీ వస్తుంది. ఈ దిన వాక్య భాగము మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనంలో వెలుగు మరియు దేవుని మధ్య ఉన్న సంబంధమును గూర్చి ఆ యొక్క వివరాలు తెలియజేయుచున్నాయి. కాబట్టి ఈ దినం మనం యేసు ప్రభు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు మరి ఉంటారో వారు వెలుగు సంబంధులుగా ఉంటారు. వెలుగు మరి తరచుగా బైబిల్లో మనం చూస్తున్నాము. మనము వెలుగు సంబంధులుగా ఉన్నప్పుడు, ఇతరులకు వెలుగిచ్చే వారంగా ఉన్నప్పుడు దేవుడు మన తరపున మరి ఆయనను మనము మహిమపరిచిన వారం అవుతారు. మన సక్రియలను బట్టి ఇతరులు మనల్ని గమనించినప్పుడు అది దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మనకి ఉన్న సంబంధం గూర్చిన వివరాలు ఆ వెలుగు మనకి తెలియజేస్తుంది. అంచేత 8, 12 నుంచి 20 వచనాల్లో మనం వెలుగు గురించి, ఆ వెలుగు దేవునికి మనకి ఉన్న సంబంధం, వీటి వివరాలు మనం ఈ దినం తెలుసుకుందాము. ఏది చెప్పినా, ఏది జరిగినా సమస్త ఘనత మహిమ దేవునికే చెందాలి. యేసు ప్రభు ఎప్పుడు చేసిన తండ్రి నామాన్ని ఘనపరచటానికి, తండ్రి చిత్తాన్ని జరిగించటానికే నేను వచ్చాను, ఇది తండ్రికి చెందవలసింది అని చెప్తాడు, కానీ నా వల్ల జరిగిందని చెప్పరు. ఈ రోజుల్లో ఏదైనా స్వస్థత జరిగితే మరి ఫలానా పాస్టర్ గారు ప్రార్థన చేయటం వల్ల స్వస్థత జరిగిందని చెప్తున్నారు, విచ్ ఇస్ రాంగ్. దేవుడిని ప్రార్థించినప్పుడు సంఘముగా ఈ యొక్క మరి అద్భుత కార్యం జరిగింది అని మనం చెప్పాలి. ఎందుకనగా సమస్త ఘనత మహిమ దేవునికి చెందాలి. కానీ ఇక్కడ మరి పాస్టర్ గారు ప్రార్థన చేశారు కాబట్టి మహిమ జరిగిపోయిందని చెప్తే ఆ మహిమ దేవునికి చెందకుండా పాస్టర్కి చెందుతుంది. మనం అలా చేస్తే దేవునికి కోపం తెప్పించిన వాళ్ళం అవుతాం తెలియకోకుండా. కాబట్టి మనం ఆ విషయం గమనించి దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. ఆయన కుమారుడే, స్వకీయ కుమారుడే, నేను తండ్రిని ఘనపరచడానికి వచ్చాను, తండ్రిని మహిమపరచడానికి వచ్చానని చెప్పారు. ఎక్కడ కూడా యేసు ప్రభు ఇది నా వల్ల జరిగిందని, నేను నా అని ఏం చెప్పలేదు. ఓన్లీ నేనే మార్గమును సత్యమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరని చెప్పారు. కానీ ఇది నా ప్రతిభ వల్ల జరిగింది, నా ఓన్ అని ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించలేదు. ఇప్పుడు మనం ప్రపంచం 3 రకాలైన చీకట్లో ఇప్పుడు నడుస్తుంది. చాలా రకాలైన చీకట్లు. అందులో 3 ముఖ్యమైన కేటగరైజ్ చేస్తే 3 ముఖ్యమైన రకాల చీకట్లలో నడుస్తున్నది. ఒకటేంటంటే మానసిక లేదా మరి మేధో చీకటి, అంటే ఇంటలెక్చువల్ డార్క్నెస్ లేదా మెంటల్ డార్క్నెస్. జ్ఞానం ఎక్కువైపోయి అది చీకట్లోకి వెళ్ళిపోతున్నాం మనం.
ఈ రోజున చూస్తే మనం అందరము కూడా ఇంటర్నెట్ మొబైల్ కంట్రోల్లో ఉన్నాం, కానీ వాక్యం ద్వారా మనమేమి కంట్రోల్ చేయబడతలేదు. అది ఏంటంటే మన మెంటల్ డార్క్నెస్లోకి వెళ్ళిపోతున్నాము. అదేవిధంగా నైతిక చీకటి, మారల్ డార్క్నెస్. అంటే ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు కుటుంబం అంతా కలిసి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలని దూరస్తులతోటి దగ్గరగా ఉండేవారు. అక్కడ నైతిక బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు మొబైల్స్ వచ్చేసిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత ఎంతమంది ఉంటే కుటుంబంలో అందరూ ఎవరి దారిని వాళ్ళు మరి సపరేట్ అయిపోయి బిజీగా ఉంటున్నారు. వారి మధ్య నైతిక విలువలు లేవు, ఉండవలసిన ప్రేమలు లేవు. ఎవరి దారి వాడిదే, ఎవరి బిజీ వాడిదే. ఇది మరి నైతిక చీకటి. ఇక ఆధ్యాత్మిక చీకటి అంటే స్పిరిచువల్ డార్క్నెస్. ఈ రోజున స్- ఆదివారం చర్చికి కూడా రాలేనంత బిజీ అయిపోయి మనం ఆధ్యాత్మికంగా చీకటిలోకి వెళ్ళిపోతున్నాం. ఈవెన్ చర్చ్కి వెళ్ళేటప్పుడు కూడా మొబైల్ తీసుకెళ్ళి మొబైల్లో బైబిల్ చూస్తాం, కానీ హార్డ్ కాపీ బైబిల్ మనం మోయట్లేదు. అటువంటి ఆధ్యాత్మిక చీకటిలోకి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఏదైనా వాక్యముల భాగముల నుంచి మనం 3 విషయాలు ధ్యానించుకుందాము. ఏంటంటే, ఒకటి, యేసు ప్రభు తన గురించి ఏం చెప్పాడు. అన్యజనులకు ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. వాట్ హీస్ ఇంట్రడ్యూస్డ్ టు దెమ్. అండ్ ఆయన తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు. ఎందుకనక అక్కడ శాస్త్రులు పరిచయులు నీ గురించిన సాక్ష్యం నువ్వే చెప్తున్నావు, ఇది కరెక్టా అని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి ఖచ్చితంగా అన్ని కరెక్ట్ అని తెలిసినప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడకోకుండా వాదించవచ్చు. ఆయన నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు, మీకు తెలియదు, కాబట్టి నేను చెప్పుచున్నది సత్యమే అనేసి చక్కగా దాన్ని మరి మంచి రెస్పాన్స్ ఇచ్చారు వారికి. కాబట్టి ఆయన తన గురించి తనను ప్రత్యక్షపరచుకుంటానికి ఏం చెప్తున్నారు అనేది ఒకటి చూద్దాము. రెండవది, ఆయన మనకు ఏమి ఇవ్వబోతున్నాడు. ఆ చీకటిలో నుంచి మనము యేసు ప్రభువుని ఫాలో అయ్యి వెలుగులోనికి వస్తే ఆయన మనకి ఏమి ఇవ్వబోతున్నాడు. వాట్ ఈస్ గోయింగ్ టు గివ్. నాకేమిటి అంటారు కదా, యేసును అంగీకరిస్తే నాకేంటి ఫాయిదా అంటే మనకి ఏమి ఆయన అనుగ్రహించబోతున్నాడో ఒకటి మనం ధ్యానిద్దాం. మూడవది, మరి వినువారికి ఎటువంటి అవసరం ఉంది. వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ టు హియర్ అబౌట్ జీసస్. చాలామంది నాన్ క్రిస్టియన్స్ మరి ఏమంటారంటే, మేము చర్చికి వస్తే మాకేమన్నా ఉపయోగమా, చర్చికి వస్తే మా రోగాలు నయమవుతాయా అని. కండిషనల్. చర్చికి వస్తే ఇది నయమవుతుందా అని. ముందు నువ్వు వచ్చి చూడు, విశ్వసించు, నీ విశ్వాసమును బట్టి నీకు స్వస్థత కలుగుతుంది. వీళ్ళు అలా కాదు, నాకు స్వస్థత కలుగుతుందంటే విశ్వసిస్తాను అనేసి. కాబట్టి వాళ్ళు ఆ విధంగా వినువారికి ఎటువంటి అవసరం కలదు. ఈ రోజుల్లో గెస్ట్ స్పీకర్ ఎవరిని వస్తున్నారంటే, ఆయనకి స్వస్థత వరం ఉందండి, ప్రవచనాలు చెప్తారండి అని చెప్తున్నారు. ఆ రెండు చెప్పిన వారే గొప్పవారని యేసుప్రభు ఏమి చెప్పలేదు. కాబట్టి వినువారికి ఎటువంటి అవసరం కలదు, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అనేది మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. మొదటిది, యేసు ప్రభు తన గురించి ఏం చెప్పాడు. వాట్ హీ టోల్డ్. ఆయన ఎవరు, ఏంటి, ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన తండ్రిని ఎందుకు మహిమపరచడానికి వచ్చాడు, ఆయన తన అర్హతను తెలియచేస్తున్నాడు. ఒకటి, వెలుగు. అక్కడ యేసు నేను లోకమునకు వెలుగు అని ఆ తనకున్న ఆ అర్హత. మనం ఏంటి, మనం ఏం చదివాము, డాక్టరా, ఇంజనీరా, లేకపోతే డాక్టరేటా, ఇవన్నీ అలాగా యేసు ప్రభు నేను లోకమునకు వెలుగని ఆయనకున్న ఆ క్రెడెన్షియల్, అర్హతని ముందుగా తెలియజేశాడు. లోకమునకు వెలుగు అది దైవత్వమునకు సూచించుతున్నది. అందుకనే ముగ్గురు జ్ఞానంలో ఒక జ్ఞాని యేసు ప్రభుకి మరి బంగారం తీసుకొచ్చాడు. ఎందుకనగా ఆయన మరి రాజులకు రారాజు, దైవ దైవత్వానికి సంబంధించి ఆయన్ని ఆరాధించడానికి సాంబ్రాణి ఒకరు తీసుకొచ్చారు. ఆయనకి కిరీటం పెట్టడానికి దైవత్వం కోసం బంగారము ఇంకొక
జ్ఞాని తీసుకొని వచ్చాడు. మరి నిర్గమకాండంలో మనం చూస్తే ఇశ్రాయేలీలు వారు మరి ఐగుప్తులో నుంచి మోషే నాయకత్వంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి వారు మరి విడుదల పొంది పస్కా పండుగ ఆచరించి బయటకు వచ్చేసినప్పుడు వారు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో మరి ప్రయాణించి దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు చేరుకున్నారు, యొర్దాను నది దాటి. ఈ ప్రయాణం అంతట్లో వారు పగలు రాత్రియు ప్రయాణం చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. నేను ఇందాకే చెప్పాను, మోషే సీనాయి కొండ మీద దేవుని యొక్క ప్రత్యక్షత ఒక అగ్నిలా ఉంటుంది అని చెప్పాను. కాబట్టి రాత్రిపూట వాళ్ళకి వెలిగివ్వటానికి ఆయన అగ్ని స్తంభంగా వారి ముందు నడుచుచు వచ్చుననేసి మనకి నిర్గమాకాండంలో వ్రాయబడి ఉన్నది. ఆయన పగటి వేళ మేఘస్తంభంనైనను రాత్రి వేళ అగ్ని స్తంభంనైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. కంటిన్యూస్గా ఆయన అవి ఉంచారు. మధ్యలో ఎప్పుడు కరెంటు పోయినట్టు ఎప్పుడు అవి ఆపలేదు. రెండవది, లోకమునకు వెలుగు మార్గమును చూపించుచున్నది. మనము లైట్ లేకుండా మరి కరెంట్ మనం రాత్రిపూట ప్రయాణం చేస్తుంటే కారు లైట్ ఆగిపోతే మనకి మార్గము తెలియదు. లోకమునకు వెలుగు అది మనకేంటంటే GPS మార్గాన్ని చూపించుచున్నది. యోహాను సువార్త 9:39 అప్పుడు యేసు చూడని వారు చూచెదరు, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. యూదుల్ని ఉద్దేశించి యేసు ప్రభు వారు ప్రతిదినము ధర్మశాస్త్రం చదువుతారు కానీ అందులో ఏం వ్రాయబడిందో వారికి తెలియట్లేదు. సో వారు చూచుచుండియు చూడలేరు, గ్రుడ్డివారు. అంధత్వం, ఆత్మీయ అంధత్వం. ఇందాక చెప్పాను కదా, ఆత్మీయ స్పిరిచువల్ డార్క్నెస్ అని. పుస్తకాలు చదువుతున్నారు కానీ అది వారి మీద ప్రభావం చూపించట్లేదు. సో సో ఎవరైతే చూడని వారు చూడవలెనో, చూచువారు గ్రుడ్డివారు. చూస్తున్నారంటే మనం లోకం వైపు చూస్తున్నాము. అటువంటి వాళ్ళు గ్రుడ్డివారు కావాలని ఆ తీర్పు నిమిత్తం నేను ఈ లోకంలోనికి వచ్చి తినని చెప్పాను. మత్తయి సువార్త 5:16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. క్రైస్తవులంగా మనల్ని చూచి ఇతరులు ఓహో వీరు దేవునిని ఆరాధించే క్రైస్తవులు, క్రీస్తుని ఫాలో అయ్యే క్రిస్టియన్స్ అని వారు ఎప్పుడు గమనిస్తారంటే మనలో ఉన్న సత్క్రియలను చూచి, ఇప్పుడే చెప్పాను కదా నేను, పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలి. అంతేగాని ఈ భూమి మీద ఉన్న మనుషులను కాదు. దయచేసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగుని ప్రకాశింపనీయుడి. నిర్గమకాండం 13:21 మరి ఇందాకే చదివాము, వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను. కాబట్టి లోకానికి వెలుగు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అందుకని మనం క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్ర ఆధారంగా జ్ఞానులు వచ్చారు కాబట్టి యేసు పుట్టినప్పుడు మరి లోకమంతటా వెలుగు ప్రకాశించును అనే దానికి సాదృశ్యంగా మనము మరి స్టార్ ప్రతి ఒక్క ఇంట్లోనూ పెట్టుకుంటున్నాం. అనగా మనకి వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుమో నీకు వెలుగు వచ్చి ఉన్నది అని ప్రవక్త రాసిన విధంగా లోకమునకు వెలుగు
మరి మార్గం చూపించుచున్నది. 2, లోకమునకు వెలుగు రక్షణను అనుగ్రహించుచున్నది. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది మనకందరికీ రక్షణ అనుగ్రహించటానికి. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. మనకిక చీకటి లేకుండా వెలుగు కలుగునట్లుగా ఆయన యొక్క విధిని మనకి నియమిస్తానని చెప్పుచున్నారు. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు బాహువును ఆశ్రయింతురనేసి యెషయా ప్రవక్త 750 సంవత్సరాలు క్రీస్తుకు ముందు యెషయా ద్వారా దేవుడు మనకు తెలియజేసిన ప్రవచన వాక్యాలు ఇవన్నీ. జనములకు వెలుగు కలుగునట్లుగా నేను ఏర్పరచున్న నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. మరి యేసు ప్రభు ఈ లోకంలోకి రావటం వల్ల వెలుగు, లోకమునకు వెలుగు వచ్చింది. ఆయన రాక వలన, ఆయన శరీర మరణ పునరుత్థానం ద్వారా మనకందరికీ రక్షణ వచ్చింది. కేవలము ఆయన ఉచిత కృపలో మనమందరము రక్షించబడ్డాం. కాబట్టి నా రక్షణ బయలుదేరుచున్నది అని ఆయన తెలియజేస్తున్నాడు. లోకమునకు వెలుగు రక్షణ అనుగ్రహించుచున్నది. రెండవది, యేసు మనకి ఏమి అనుగ్రహించనై ఉన్నాడు? వాట్ ఈస్ గోయింగ్ టు ఆఫర్ టు అస్? అందులో మొదటిది ఏంటంటే ఆయన వాగ్దానం చేసిన వాడు ఎప్పుడు మరలా వెనుకకు తీసుకోడు. యేసు ప్రభు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఆల్ఫాయు ఒమేగాయు నేనే అని ఆయన తన జీవపు వెలుగుని మనకి వాగ్దానంగా ఇచ్చుచున్నాడు. నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. ఎవరైతే యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించి ఆయన అడుగు జాడల్లో నడుస్తారో వారు చీకటిలో ఇంకా నడవకోకుండా జీవపు వెలుగును కలిగి ఉంటారని ఇక్కడ వాక్యం సెలవిచ్చుచున్నది. మరియు ఆయన అందరితో ఇట్లైనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, హ్యూమిలియేట్ హిమ్సెల్ఫ్, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఒకరోజు కాదు, లేదా ఆదివారం కాదు, ఎవ్రీ డే, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. అందుకనే మనము ఈ మండల కాలంలో ఈ 40 దినాలన్నా మనము ఈ యొక్క సిలువనెత్తుకొని సిలువ యాగం చేస్తూ యేసు ప్రభు యొక్క శ్రమలలో మనం కూడా పాలి భాగవారం అవుటకు ఆ అనుభవాన్ని మనము పొందుకుంటానికి ఈ మండల కాలం అంతా మనము జాగ్రత్తగా మరి ఆచరించనై ఉన్నాం. వచ్చే నెల 5వ తేదీ నుంచి మరి భస్మ బుధవారం నుంచి మనము ఈ మండల కాల ధ్యానాలు మనం ఆయన యొక్క శ్రమానుభవాల్లో పాలి భాగస్థులము అవుతాం అది చేయటం ద్వారా. మూడవది, వినువారికి ఎటువంటి అవసరం కలదు. ఇక్కడ యేసు ప్రభు మనకి ఏమి ఆఫర్ చేస్తున్నాడంటే జీవపు వెలుగును ఆయన ఇస్తున్నాడు, రక్షణ అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు మరి వినువారికి ఎటువంటి అవసరం కలదు? యేసు అధికారంతో కూడిన సాక్ష్యము, విశ్వాసం. ఆయన ఒక్కడే కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆయన చెప్పేది సత్యము. రెండవది, అపోస్తల కార్యాల 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి ఆగపడచ్చు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను వారికి చూపి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. కాబట్టి వినేవారికి ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడై లేచి జీవంతో ఉన్నానని అనేక మందికి 40 దినాలు మరి తెలియచేస్తూ
విశ్వాసాన్ని మనకి బలపరుస్తూ, ఆయన తన సాక్ష్యాన్ని మనకి అధికారంతో కూడా తెలియజేస్తూ తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అంతేకాకుండా అనేక ప్రమాణాలని ఆయన చూపించాడు. తోమా డౌట్ మాస్టర్ గారు, నేను ఆయన మరి గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను అన్నప్పుడు, ఇదిగో తోమా నా గాయాల్లో వేలు పెట్టి చూసుకున్నప్పుడు వెంటనే అతను సాష్టాంగపడి మై గాడ్ మై లార్డ్ అని ఆయనకు సాష్టాంగపడ్డాడు. అందుకనే తోమా భారతదేశానికి వచ్చినప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో ఆయన సంఘము ప్రారంభించినా ఒక రాయి మీద సిలువ చెక్కుకొని అక్కడ రోజు ప్రార్థన చేస్తూ మై లార్డ్ మై గాడ్ అని అక్కడ వ్రాసుకునేవాడు. అనుక్షణం దేవుని కొరకై తన సిలువను ఎత్తుకొని ప్రతి దినం ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటానికి ఒక రాయి మీద ఆయన సిలువ చెక్కుకున్నాడు. జేబులో ఎప్పుడో ఒక సిలువ పెట్టుకుని మై లార్డ్ మై గాడ్ అని ఆయన తన పరిచర్యను చేసి ఉన్నాడు. ఇప్పుడు మనం యేసు ప్రభు మరి అక్కడున్న శిష్యులు, వారి శాస్త్రులు, పరిసయ్యులతోటి నీవెవరు అసలా? నీవేంటి అని వారు అడిగినప్పుడు ఆయన ఎటువంటి సమాధానం చెప్పాడో, నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎక్కడికి వెళ్తానో మీకు తెలీదు. కాబట్టి మీరు వీటిని నమ్మరు అని తనను గురించి తాను ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడో ఇక్కడ మనం చూద్దాం. చూడండి. దేవాలయంలోకి వెళ్ళారు ఆయన. Jesus spoke to the Pharisees again. I am the light of the world. Whoever follows me will have the light of life and will never walk in darkness. Now you are testifying on your own behalf. What you say proves nothing. No. Even though I do testify on my own behalf, what I say is true. Because I know where I came from and where I am going. You do not know where I came from or where I'm going. You make judgments in a purely human way. I pass judgment on no one. But if I were to do so, my judgment would be true. Because I am not alone in this. The Father who sent me is with me. It is written in your law that when two witnesses agree, what they say is true. I testify on my own behalf, and the Father who sent me also testifies on my behalf. Where is your father? You know neither me nor my Father. If you knew me, you would know my Father also. Jesus said all this as he taught in the temple, in the room where the offering boxes were placed. And no one arrested him, because his hour had not come. I will go away, you will look for me. But you will die in your sins. You cannot go where I am going. He says that we cannot go where he is going. Does this mean that he will kill himself? You belong to this world here below, but I come from above. You are from this world, but I am not from this world. That is why I told you that you will die in your sins. And you will die in your sins if you do not believe that I am who I am. Who are you? What I have told you from the very beginning. I have much to say about you, much to condemn you for. The one who sent me, however, is truthful. And I tell the world only what I have heard from him. They did not understand that Jesus was talking to them about the Father. When you lift up the Son of Man, you will know that I am who I am. Then you will know that I do nothing on my own authority, but I say only what the Father has instructed me to say. And he who sent me is with me. He has not left me alone, because I always do what pleases him. Many who heard Jesus say these things believed in him. కాబట్టి మరి యేసు ప్రభు అక్కడున్న ప్రజలందరికీ ఆయన ఏంటి, ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన చెప్పుచున్న సాక్ష్యము ఎంత సత్యమైనది, ఎంత ఆథెంటికేటెడ్ అని వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏ విధంగా సమాధానం చెప్పారనేది మనం ప్రత్యక్షంగా వీడియో చూసాము. కాబట్టి మనందరికీ ఈ 4 వారాల్లో యేసు ప్రభు
ఈ లోకంలో ఉన్న వారికి, అన్యజనులకు తనను తాను ఏ విధంగా మరి ప్రత్యక్షపరచుకున్నాడు, ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, తన కెపాసిటీ ఏంటి, తన శక్తి సామర్థ్యాలు ఏంటి. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు ద్వారా మనందరికీ రక్షణ దొరికింది. ఆయన మనకి ఏమి చేయబోతున్నాడు, అవన్నీ కూడా ఇక్కడ మనకి తెలియజేయబడిన విధాన వాక్య భాగంలో. చివరిగా ముగింపుగా, మనము యేసును వెంబడించినట్లయితే మనలను ఒప్పించుటకు దేవుడు తగిన రుజువును నిలిపివేసినట్లు ఊహించుకొని మనలను మనము మోసపుచ్చుకొనకూడదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే, ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో వారు నడుచుచున్నప్పుడు మేఘస్తంభాన్ని కానీ అగ్నిస్తంభాన్ని కానీ ఆయన ఎప్పుడు తీసివేయలేదు. అయితే ఇప్పుడు మనము మన పాపకార్యాల్లో లేదా మనం ఇంకా చీకటిలో జీవిస్తూ నేను యేసును వెంబడించినట్లయితే అనేసి మనం ఆయన మనకి ఏదో తగిన రుజువు చూపిస్తాడు అనే అనుకుని ఆ రుజువు ఆయన ఆపివేస్తే మనల్ని మనం మోసపుచ్చుకున్నట్టుగా అవుతుంది. చాలామంది, నేను రోజు చర్చికి వెళ్తున్నాను అయినా నాకు ఇలా జరిగింది ఏంటి అంటే, ఆ తప్పు వెలుగులో లేదు, కానీ మన హృదయ చీకటిలో ఉన్నది. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ. నీకు మెడిసిన్ వేసినా సరే అది నీ ఒంటికి పట్టట్లేదంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. కాబట్టి మనము వెలుగు సంబంధులమైనప్పుడు, వెలుగులో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దేవుని యొక్క ప్రసన్నతను, యేసు ప్రభువుని నిజంగా వెంబడించినట్లయితే అది పొందుకోగలం. మనమేమో నూస్ హృదయం చీకటిలో ఉండి నేను యేసును వెంబడిస్తున్నాను, అయితే నాకేంటి రుజువు చేయట్లేదేంటి, నా ప్రార్థన అంగీకరించట్లేదేంటి అని, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని మనం దేవుని మీద నెపం వేయటం, మళ్ళీ మనం మోసపుచ్చుకున్న వారము అవుతాం. కాబట్టి తప్పు వెలుగులో లేదు, కానీ మన హృదయ చీకటిలో ఉన్నది. కాబట్టి మనం మన హృదయంలో ఉన్న చీకటిని గురించి ఆలోచించుకొనవలెను. ఆమేన్. ఇప్పుడు మనము మరి యేసుని యొక్క వెలుగు, ఆ వెలుగులో మనం నడిచితే మనము జీవపు వెలుగును కలిగి ఉంటాము. రాత్రింబగళ్ళు ఆయనతో మనం నడిచెదము, వెలుగును నడిచెదము, వెంబడించెదము. యేసుడే నా రక్షకుడు అనే చక్కటి పాటను మనం ఇప్పుడు విందాము. ఇది ఎంతో మంచి పాట, చాలా మందికి తెలుసుండొచ్చు, పాత పాట. యేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబగలయనతో నడిచెదను, వెలుగు నడిచెదను, వెంబడించెదను, యేసుడే నా రక్షకుడు. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, శాంతిలో నుండగా జయగంతును, యేసునే నే వెంబడింతును. యేసుని వెలుగులో నడిచెదను, ప్రాణంబగు చీకటిలో భయపడను, ఆత్మతో పాడుచు సాగిపోదును, యేసుడే నా ప్రియుడు. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో. మాకిలో నుండ సర్వమిచ్చెదను, చెంతనుండెదను, యేసుడే ప్రేమామయుడు. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, శాంతిలో నుండగా జయగంతును, యేసునే నే వెంబడింతును. యేసుని వెలుగులో నడిచెదను,
యేసుని వెలుగులో నడిచెదను, నా దృష్టిని ప్రభుపై నుంచెదను, సిల్వ ధ్వజముని బట్టి వెళ్ళెదను, యేసుడే నా చెంతనందును. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, ఆశలో నుండగా జయగంతును, యేసునే నే వెంబడింతును. చివరిగా మరి ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమని వ్రాయిందంటే, మరి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అనగా యేసుని వెలుగులో మనం నడిస్తే మరి ఈ దేవుని యొక్క సమాధానము, రక్షణ, ఇవన్నీ ఈ లోకంలో ఉండే అన్ని జ్ఞానముల కంటే మించిన దేవుని సమాధానం. ఈ లోకంలో అనేక రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. అయితే అన్నిటికంటే మించిన జ్ఞానము, దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును మన తలంపులకును కావలి అయి ఉండును గాక. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలను మరి దీవించును గాక. ఈ దినం మనం చక్కగా మరి యేసు ప్రభు లోకమునకు వెలుగై ఉన్నాడు అనే అంశంపై ఇంతవరకు మనం ధ్యానించాము. అటువంటి వెలుగులో మనం అందరం నడవాలని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని, ఎవరు సిలువ వారు ఎత్తుకుని దేవుణ్ణి మరి తో మనం నడవాలని ఈ దినం మనం ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడుచున్నాం. ఆమేన్.